అమ్మా పెట్రోల్ బంక్ అదేనమ్మా. ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కానీ ఉన్న వాళ్ళకు కూడా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. అసలు నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు నష్టపోయారు, కొంతమంది ఆస్తి నష్టపోయారు, కొంతమంది పంటలు నష్టపోయారు. ఇలా రకరకాలుగా నష్టమే ఆంధ్ర రాష్ట్ర
ప్రజలకు ఇచ్చిన 25 కోట్ల సహాయం మరి ఆయన కిరీటాన్ని నిలబెట్టింది మనమే. కదా గొప్పడు. అన్న లైవ్ పెడుతున్నారు ఏంటి ఫోటో కాదు లైవ్ అది. అన్న లైవ్ పెడుతున్నారు ఏంటి ఫోటో కాదు లైవ్ అది. ఫస్ట్ తెలుగు యూజ్ చేసాను, తర్వాత ఇంగ్లీష్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ చెప్పేసి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నార్త్ రీజియన్ జి శ్రీనివాసులు. ఈ బుడమేరు ఫ్లడ్ అలర్ట్ మెసేజ్ వచ్చినామంటే మేము మా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 13 ఐఆర్బి బోట్లను, అదేవిధంగా విజయవాడ సిటీ కాకుండా 150 మందిని రెస్క్యూ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఫర్ ద లాస్ట్ 3 days నుండి కంటిన్యూస్గా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నాము. 13 బోట్లు, అది ఒక సైడ్ జరుగుతూనే ఉంది. అదేవిధంగా రిమైనింగ్ క్లీనింగ్ యాక్టివిటీ, వాటర్ అంతా కూడా రిసీడ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాస్ అన్ని క్లీన్ చేయడానికి ఆనరబుల్ సీఎం సార్, అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ సార్ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మేము ఒక 60 వెహికల్స్ అయితే ఇప్పుడు డిప్లాయ్ చేసి వాట్స్ని కూడా క్లీనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి ఇంకొక 60 వెహికల్స్ వస్తాయి. టోటల్గా 110 వెహికల్స్ తోటి క్లీనింగ్ యాక్టివిటీ కూడా రోడ్సే కాకుండా ఇళ్లలో కూడా క్లీనింగ్ యాక్టివిటీని కూడా చేయడం జరుగుతుంది. శ్రీనివాసులు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నార్త్ రీజియన్. So after receiving the alert from Budameru river, we deployed 13 IRB boats on rescued operations. Thousands of people are evacuated or rescued from the inundated places. So still the evacuation and rescue operations are going on with 13 IRB boats. We deployed 150 force from across the state. We drawn from across the state. And after that, after receding the water, so we, as per the instructions of the kind Honorable Chief Minister Sir and Director General of Fire Services, we deployed 60 vehicles right now, and the cleaning work is going on the roads and houses wherever the mud is inundated, mud in their houses and roads. And by this evening, another 60 vehicles will come to the cleaning operation. So totally 110 vehicles will be deployed. 110 vehicles will be working from tomorrow onwards. Now 50 vehicles are working for cleaning purposes. Thank you.
వాటర్ కూడా ఫ్లో కూడా వెళ్ళిపోతుంది. వాటర్ ఫ్లో కూడా వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ లెవెల్కి వచ్చేసినాయి వాటర్.